హాయ్ గైస్, ఈరోజు ఓజీ ట్రైలర్ రిలీజ్ అవ్వాలి కదా, ఇంకా రిలీజ్ అవ్వలేదు. బట్ ఈ ఓజీ మూవీ ఏదైతే ఉందో ఈ మూవీ ఫ్యాన్స్ టెస్ట్ చేసినంత పేషెన్సీని ఏ మూవీ కూడా టెస్ట్ చేసి ఉండదు. ఎందుకంటే ఈ మూవీ సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పుడు రిలీజ్ అయ్యేదాకా ఎన్నిసార్లు ఎన్ని రకాల పోస్ట్ పోన్మెంట్లు ఎన్ని అడ్డంకులు వచ్చినా ఫ్యాన్స్ మాత్రం ఓజీ 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 అని చెప్పి అనుకుంటూనే ఉన్నారనమాట. వాళ్ళు మాత్రం కనీసం ట్రైలర్ చెప్పిన టైంకి కూడా రిలీజ్ చేయకుండా ఈరోజు ఈవినింగ్ కన్సర్ట్ ఉంది, కన్సర్ట్లో రిలీజ్ చేస్తామన్నారు. ఆల్రెడీ ఒక హైప్ పెట్టుకొని ఉన్న మూవీని ఎలా ప్రమోట్ చేసుకోవాలో రాకపోతే ఆ మూవీ ఆబ్వియస్ గా దానికి రావాల్సినంత హైప్ రాదు, రావాల్సినంత కలెక్షన్స్ రావు. ఇక్కడ సినిమా బాగున్నా, హీరో బాగా చేసిన, డైరెక్టర్ బాగా చేసిన, ఆ ప్రమోషన్స్ చేయాల్సిన టీము, ఆ ప్రొడ్యూసర్స్, ఆ మేనేజ్మెంట్ సరిగ్గా చేయకపోతే ఇలాంటి రిజల్ట్సే వస్తాయి అనమాట. సో మీరు కరెక్ట్గా డేట్ అనౌన్స్ చేసేటప్పుడు అన్ని క్యాలిక్యులేట్ చేసుకొని ట్రైలర్ ఎప్పుడు, లేకపోతే లాంచ్ ఎప్పుడు, ఈవెంట్ ఎప్పుడు చేయాలి, ప్రీ లాంచ్ ఎప్పుడు చేయాలి, ఇవన్నీ ఆలోచించుకొని రిలీజ్ చేస్తారు కదా. ఇవన్నీ కన్సిడర్ చేయకుండా మీరు ఒక డేట్ అనౌన్స్ చేసి అయితే ఉండరు కదా. ఇంత ప్రీ ప్లానింగ్ లేకుండా ఎట్లా చేస్తారు అని చాలా మంది అయితే కోపడుతున్నారు. పాపం ఒక పక్క బాధగా ఉన్నా కానీ ఫ్యాన్స్ ఇంకా ఓజీ 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 అని రూట్ చేస్తూనే ఉన్నారనమాట ఆ మూవీ కోసం. అట్లీస్ట్ ఈరోజు ఈవినింగ్ అన్న ట్రైలర్ వస్తే బాగుంటుంది. ఇప్పటికే చాలా మంది నార్త్ ఇండియాలో ప్రమోషన్ సరిగ్గా జరగట్లేదు అని ఫీల్ అవుతుంటే ఇక ట్రైలర్ కూడా రిలీజ్ చేయట్లేదు అనమాట. కానీ ఫ్యాన్స్ మాత్రం టికెట్స్ మాత్రం బుక్ చేసుకుంటూనే ఉన్నారు. అది అంటే ఫ్యాన్స్కి ఉన్న అభిమానంగా తప్ప ఇంకేం లేదు. ఆయనకి అలాంటి ఫ్యాన్ బేస్ ఉంది కాబట్టి సరిపోయింది. అదే నార్మల్ మూవీకి కనుక ఇలాంటి ఏదైనా చేస్తే మీడియా కానీ మేనేజ్మెంట్ టీం కానీ అసలు సరిగ్గా ప్రమోషన్స్ చేయకపోతే ఎలా ఉంటుందంటే ఆ సినిమాని దేకని కూడా దేకరు. అక్కడ ఉంది పవన్ కళ్యాణ్ గారు కాబట్టి మాత్రమే ఫ్యాన్స్ ఇలా జరిగినా కానీ పోన్లే మూవీ బాగుంటే చాలు అని చెప్పి పేషెన్స్గా వెయిట్ చేస్తున్నారు అనమాట. సో మీకేమనిపిస్తుంది ట్రైలర్ రిలీజ్ అవ్వకుండా ఉండడానికి? మీరు ఎలా ఫీల్ అవుతున్నారో కింద కామెంట్ చేయండి. అండ్ మీరు ఏ టైం నుంచి ఈ ట్రైలర్ కోసం వెయిట్ చేస్తున్నారో కూడా కామెంట్ చేయండి.